ఒక ఫోన్లో వచ్చిన వాట్సాప్ మెసేజ్లను మరో ఫోన్లో చదవటం ఎలా? ఈ సింపుల్ ట్రిక్ కొందరికి తెలియచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళు దీనికన్నా బెటర్ ట్రిక్ ఏదైనా ఉంటే కింద కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు స్టెప్ బై స్టెప్ నేను చెప్పే ట్రిక్లను ఫాలో అయిపోండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు 2 ఫోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఈ ఫోన్లో ఉన్న వాట్సాప్ని ఈ ఫోన్లో మీకు చూపించబోతున్నాను. ఇందుకోసం నేను ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్తున్నాను. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత వాట్సాప్ వెబ్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాల్ పై క్లిక్ చేయండి. డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఒక బార్ కోడ్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ ఆన్ చేయాలి ఫ్రెండ్స్. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, దీనిపై క్లిక్ చేయండి. వాట్సాప్ వెబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో డైరెక్ట్గా మీ మొబైల్ కెమెరా అనేది ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఆన్ అయిపోయిన దాని తర్వాత దీన్ని ఎగ్జాక్ట్గా స్కాన్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సేమ్ దీంట్లో ఉన్న వాట్సాప్ని మనం ఇక్కడ యూజ్ చేయవచ్చు. ఇక్కడ మీకు మెసేజెస్ కానీ టోటల్ వాట్సాప్ ఇందులో ఎలా అయితే కనబడుతుందో సేమ్ అలానే ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్. మనకు ఇక్కడ నుంచి మనం రిప్లైస్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంత సింపుల్గా ఒక ఫోన్లో ఉన్న వాట్సాప్ని ఇంకో ఫోన్లో ఎంత ఈజీగా వాడామో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ మొబైల్ నుంచి ఈ వాట్సాప్ అనేది ఎగ్జిట్ కావాలంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు లాగౌట్ అనే ఆప్షన్ కనబడుతుంది. జస్ట్ దానిపై ట్యాప్ చేయండి చాలు, మీరు ఈ వాట్సాప్ నుంచి లాగౌట్ అయిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టెక్నాలజీ రిలేటెడ్ ఏదైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.